హలో అండి. మనం చెప్పుకోబోయే కథ పేరు ఆ రాత్రి. ఈ కథను రచించిన వారు లక్ష్మి గారు. పగిలిన గాజు ముక్కలు చేతికుచ్చుకొని రక్తం కారుతుంది. శరీరానికి పైన తగిలిన గాయం కంటే లోలోన రేపిన గాయం ఎక్కువగా కృంగతీస్తుంది. లేచి కూర్చునే ఓపిక లేదు. ఎక్కడికక్కడ పిండి ముద్దలా అయిన తన లేత తనువును తడుముకుంటూ లేవడానికి ప్రయత్నిస్తూ ఓపిక కూడదీసుకుని బలవంతంగా లేచి కూర్చునేసరికి కడుపులో విపరీతమైన నొప్పి. అర్ధనగ్నంగా ఉన్న శరీరం మీద గోర్లతో రక్కి పళ్లతో కొరికి ఇష్టం వచ్చినట్టు ఆడుకొని వదిలేసిన జీవం. సత్తువ లేని తన దేహం నొప్పితో విలవిలలాడుతుంటే మోకాళ్ళని తల దగ్గరికి తెచ్చుకొని ముడుచుకుని ఏడుస్తుంది 14 ఏళ్ల ధరణి. ఏందే పిల్ల, ఏమైందని ఇప్పుడు అంతగానం ఏడుస్తున్నావు? కొత్త కదా, ఇప్పుడు అలానే ఉంటుంది. పాతపడే కొద్దీ అలవాటైపోతుంది. అయినా నువ్వు బంగారు బాతువే. వచ్చిన రోజే కాసుల వర్షంతో తడుస్తున్నావు. ఒకటే రోజు ముగ్గురు నిన్ను బుక్ చేసుకున్నారు అంటే నీ అందానికి అదృష్టానికి పొంగిపోవాలి, కానీ అలా ఏడుస్తావేంటే? నాకు తిక్కరేగింది అంటే మనిషిని కాదు, మూసుకొని పడుకో. కంచులాంటి కంఠంతో గరుకుగా అంది దేవమ్మ. ముంబైలో పెచ్చులూడిపోయి ఎప్పుడు కూలిపోతుందో అన్నట్టు ఉన్న బంగ్లా పక్కన 2 అంతస్తులు ఒక మోస్తరు భవనంలో వరుసగా ఉన్న గదుల్లో ఒకరోజు ముందే కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఒక గదిలో పడేశారు ధరణిని. తప్పనిసరి పరిస్థితుల్లో ఇల్లు వదిలి ఒక గండం తప్పించుకున్నా అన్న ఆనందాన్ని ఒక్క అరగంట కూడా అనుభవించలేదు పాపం. పెంకు మీద నుంచి నేరుగా పొయ్యిలో పడినట్టు అయ్యింది తన పరిస్థితి. ఆ రోజు రాత్రి మసక వెన్నెల్లో ముంబైలోని ఒక బస్ స్టాపులో అత్తపెట్టే ఆరళ్ళు తట్టుకోలేక మామయ్య సాయంతో అర్ధరాత్రి ఇల్లు వదిలి రోడ్డు మీదకు వచ్చి బస్ స్టాపులో నుంచుని చూస్తుంది. ఏ బస్సు వచ్చినా ఎక్కేసి దూరంగా పారిపోవాలని మామయ్య ఇచ్చిన కొన్ని డబ్బులు, కొన్ని జతల బట్టలు ఉన్న బ్యాగ్ చేతిలో ఉంది. మామయ్య కూడా పక్కనే ఉన్నాడు. స్టాపులో వారిద్దరూ తప్ప ఎవరూ లేరు. నన్ను క్షమించమ్మా ధరణి, ఇంతకంటే ఏం చెయ్యలేకపోతున్నాను. మాకు దూరంగా ఎక్కడికన్నా వెళ్ళి ఏదన్నా పని చేసుకుని బతుకు. కళ్ళ ముందే నిన్ను చిత్రహింసలు పెడుతున్న మీ అత్తని ఏమీ అనలేకపోతున్నాను. ఈ ఇల్లు దాటితేనే నువ్వు సంతోషంగా ఉండగలవు. జాగ్రత్తమ్మా, తల నిమురుతూ అన్నాడు ధరణి. మామయ్య, అమ్మా నాన్న పోతూ నన్ను కూడా తీసుకెళ్తే బాగుండేది కదా మామయ్య. నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయారు. మీరు మాత్రం ఏం చేస్తారులే. నా తలరాత ఇలా రాసి ఉంటే నేను సంతోషంగా ఉండాలని కోరుకునే ఒకే ఒక వ్యక్తి మీరు. మీ ప్రేమ ఆప్యాయతలకు చాలా థ్యాంక్స్ మావయ్య. వర్షిస్తున్న కనులను చూపుడు వేలుతో తుడుచుకుంటూ బాధగా అంది ధరణి. అప్పుడే దూరంగా బస్సు వస్తున్న అలికిడి తన కొత్త జీవితానికి వారధిలా వస్తుంటే తను అటే చూస్తుంది. అంతలోనే ఎదురు దారిలో ఒక సుమో వచ్చి పక్కగా ఆగింది. సుమోలో నుంచి 3 బలిష్ఠులు దిగారు. ఆ ముగ్గురిలో ఒకడు మొత్తు ముందు చల్లిన కర్చీఫ్ని రెప్పపాటులో ధరణి దగ్గరికి వచ్చి ముక్కు దగ్గర పెట్టేశాడు. తర్వాత ఏం జరిగిందో తనకి తెలీదు. మెలకు వచ్చేసరికి ఒక గదిలో ఉంది. అది వేశ్యావాటిక అని తెలియటానికి తనకి ఎక్కువ సమయం పట్టలేదు. తనకి స్పృహ వచ్చి అరుస్తుంటే వెంటనే ఒకడు వచ్చి కర్చీఫ్ని ముక్కు దగ్గర పెట్టి మంచం మీదకి నెట్టేశాడు. తన అలా మొత్తులో ఉండగానే ఒకరి తర్వాత ఒకరిని 3 ఆంబోతుల్లా ఉన్న మృగాలను లోనికి పంపించింది దేవమ్మ. తనే ఆ వేశ్యావాటిక నిర్వాహకురాలు. సాంఘిక సేవా ముసుగులు సాగుతున్న వేశ్యావాటిక అది. రూపాయి కాసంత బొట్టుతో, ఒంటి నిండా నగలతో, భయం గొలిపే కనులతో భీతి గొలిపేలా ఉంటుంది తన ఆహార్యం. బ్రతుకు కోల్పోయి బయటపడే మార్గం లేక జీవోత్సవాలుగా బతుకుతున్న ఆడపిల్లలు ఎందరో అక్కడ. మీకు దండం పెడతాను, నన్ను వదిలేండి. నేను ఇక్కడ ఉండలేను. నీ కూతురు లాంటి దాన్ని. అమ్మా, ఎందుకు నా శరీరంతో ఆడుకుంటున్నావు? దేవమ్మ కాళ్ళు పట్టుకొని కన్నీటితో వేడుకుంది ధరణి. కాళ్ల దగ్గర ఉన్న ధరణి జుట్టు పట్టుకొని లేపి, చూడు పిల్ల, ఇక్కడికి రావడమే కానీ పోవడం ఉండదు. ఎక్కువ మాట్లాడినావంటే ఇక్కడే చంపేసి పాతేస్తా. నేను చెప్పినట్టు నడుచుకుంటే నీకే మంచిది.
నగరాలు చేసినావంటే అసలు దేవమ్మని చూస్తావు. నీ మామకి డబ్బులిచ్చి నిన్ను కొనుక్కున్నది వదిలేయడానికి కాదు. సమజయిందిగా. సప్పుడు చెయ్యకుండా ఏడనే సావు మంచం మీదకి నెట్టి ఉరుములాంటి కంఠంతో అనేసరికి లేడిలా హడలిపోయి ఒక పక్కకి ముడుచుకొని ఏడుస్తూ కూర్చుంది ధరణి. తను అంతగా నమ్మే మామయ్య తనని అమ్మేశాడు అని తెలిసేసరికి తాను అనుభవిస్తున్న బాధ కంటే రెట్టింపు బాధ కలిగింది ధరణికి. భారమైన రేయి బాధగా నడుస్తూ తన కన్నీటి తేమ కిందే తెల్లారింది తప్పదు అన్నట్టు. ఎడారిలో ఓయాసిస్లా అక్కడే ఉండే రంగమ్మత్త ధరణితో చాలా ప్రేమగా మాట్లాడేది. నువ్వు బాధపడొద్దు తల్లి. నువ్వు ఇక్కడి నుండి పోదామనుకున్నా, నువ్వు బాధపడుతున్నావని తెలిసినా వాళ్ళు నిన్ను చిత్రహింసలు పెడతారు. కాబట్టి 18 సంవత్సరాలు వచ్చే వరకు ఇక్కడే ఉండు. ఆ తర్వాత నీతో స్వయం ఉపాధి కల్పించడం లేదా నిన్ను వేరే వాళ్లకు అప్పగించడం వంటివి చేస్తా. ధరణికి ధైర్యం చెప్పింది. అలా చూస్తుండగానే 2 సంవత్సరాలు గడిచిపోయాయి. ధరణి కూడా తన చుట్టూ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకుని తప్పించుకునే మార్గం లేక వారితో ఆనందంగా ఉన్నట్టు నటించడం ప్రారంభించింది. ఏది ఎలా ఉన్నా రేపటి గురించి ఆలోచించి ఈ రోజును నాశనం చేసుకోకుండా చదువుకోవాలి అనే బలమైన కోరిక ధరణి మనసులో పురుడు పోసుకుంది. కోరికైతే కలిగింది కానీ తీరే మార్గం దొరకాలి కదా. తన కోరికను రంగమ్మత్తకు చెప్పడంతో ఆమె దగ్గరికి వచ్చే ఓ సోషల్ వర్కర్కి చెప్పి వారి సంస్థలో ధరణి చదువుకోవడానికి ఏర్పాటు చేసింది. అక్కడ చదువు చెప్పే 4-5 మాస్టర్లు నిఖిల్ ఒకరు. తను PhD చేస్తూ సోషల్ వర్కర్గా పనిచేస్తున్నాడు. 1 ఏడాదిలో 5 సంవత్సరాల చదువు చెప్పేసి అక్కడే 10th క్లాస్ పరీక్షలు రాయిస్తారు. ఆ తర్వాత ఇంకా ఉన్నత చదువులు చదవటానికి స్కాలర్షిప్ కూడా అందేలా చూస్తారు. ధరణి ఆ నరక కూపంలో మగ్గుతూనే 10వ తరగతి పరీక్షలు రాసింది. ఒకవైపు చదువు కొనసాగుతుంటే మరోవైపు నిఖిల్పై ప్రేమ పెంచుకుంది ధరణి. తనతో మాట్లాడుతుంటే లోకం మర్చిపోయేది. తన ఆత్మీయతలో తన అమ్మా నాన్న కనిపించేవారు. తన సమక్షంలో ఉంటే కోల్పోయిన ప్రేమ పెన్నిది చెంతకు చేరినంత ఆనందంగా ఉండేది. పిచ్చి మనసుకు తెలియదు కదా తను ఎటువంటి నరక కోపంలో ఉందో, తనకు ప్రేమించే అర్హత ఉందో లేదో. ఇంటర్ పరీక్షలు వచ్చేశాయి. ఈ పరీక్షలు బాగా రాస్తే నువ్వు అడిగింది ఇస్తా అని నిఖిల్ ధరణితో అన్నాడు చిరునవ్వుతో. తన మాట ప్రకారం బాగా చదివి ఎక్కువ మార్కులతో పాటు అమెరికాలో చదువుకోవడానికి స్కాలర్షిప్ కూడా సంపాదించింది ధరణి. ఆ తర్వాత నిఖిల్ చొరవతో తను పనిచేసే NGO సహాయంతో సామాజిక సేవా ముసుగులో అక్కడ జరుగుతున్న అసాంఘిక చర్యలను వెలుగులోకి తీసుకొచ్చి అక్కడ ఉన్న అమ్మాయిలందరికీ విముక్తి కలిగించారు. దేవమ్మ కటకటాల వెనక్కి వెళ్ళింది. అంతా అయిపోయింది అనుకున్న సమయంలో జీవితంలో చిగురించిన ఆశ ఊపిరి పోసుకుని చిగుర్లు తొడిగి మొగ్గలు విచ్చుకొని పువ్వులాగా వికసించి తనలో ఆనందం అనే సుగంధాన్ని కురిపించింది. ధరణి మొదటిసారిగా మనస్ఫూర్తిగా ఆనందంగా నవ్వింది. ఆ నవ్వుకి వెన్నెల కూడా చిన్నబోయింది. అమెరికా వెళ్లే ముందు ధరణి, నువ్వు బాగా చదివితే నువ్వు అడిగింది ఇస్తా అన్నా కదా, నీకేం కావాలో చెప్పు బుజ్జి. కల్మషం లేని చిరునవ్వుతో అడిగాడు నిఖిల్ ధరణిని చూస్తూ. చెప్పాలా వద్దా అని సందేహిస్తూనే తల ఉంచుకొని అంది. నాకు నువ్వే కావాలి నిఖిల్ అని. నిఖిల్ షాక్తో చూస్తుంటే మళ్ళీ తనే అంది. నిజం నిఖిల్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ లోకంలో నేను సంతోషంగా ఉన్నాను అంటే అది నీ సమక్షంలోనే. మూడువారిపోయిన నా జీవితానికి ఒక అర్థం ఇచ్చావు. నాకు తెలియకుండానే నిన్ను ప్రేమించటం మొదలుపెట్టాను. నీలో నాకు చనిపోయిన అమ్మా నాన్న కనిపించారు. నేను కోల్పోయిన ప్రేమాభిమానాలు కనిపించాయి. ఐ లవ్ యూ నిఖిల్. షాక్ నుంచి తేరుకొని, నువ్వు చాలా ఇబ్బందుల్లో ఉన్నావని ఏదో సాయం చేద్దామని చూస్తే నువ్వు ఇలా ఆలోచించటం కరెక్ట్గా లేదు. నేను నీ గురించి ఎప్పుడూ అలా అనుకోలేదు. నువ్వు బాగా చదువుకొని ఒక స్థాయిలోకి వచ్చి నీలాంటి వారికి సాయంగా తోడుగా నీడగా ఉంటావని అనుకున్నాను. అంతేకాని నువ్వు ఇలా ఊహించుకుంటావని నేను అస్సలు అనుకోలేదు. ఐఆమ్ సారీ అని ఘాటుగా సూటిగా చూస్తూ
ముఖం మీదే నిఖిల్ అన్న మాటలకు మొదలు తెగిన చెట్టులా అక్కడే కూలబడిపోయింది ధరణి. అవును, నేను ఎక్కువగా ఊహించుకున్నాను. నాలాంటి వారు ప్రేమకి పెళ్ళికి పనికిరారు. నేను తాహతకు మించి కోరుకున్నాను. ఇక్కడ ఉండాలి అని నేను కోరుకుని రాలేదు కదా. నాకు మనసు లేదా? అది ప్రేమను కోరుకోదా? అయినా తను ఆకాశంలో చందమామ. నేను తనని కోరుకోవడం అసహజమే. నేనే తప్పుగా ఊహించుకున్నాను. మనసుతో మెదడు చేస్తున్న సంభాషణతో తనని తాను ఓదార్చుకుని లేచింది. తెరను వీడిన మేఘంలా అటు తర్వాత మౌనంగా లేచి బ్యాగ్ సర్దుకొని అమెరికా వెళ్ళిపోయింది. తన గతాన్ని మర్చిపోవడానికి చదువు ఒక పిల్లల్లా వాడుకుంది. మంచి మార్కులతో స్కాలర్షిప్తోనే ఉన్నత చదువులు పూర్తి చేసి ఇండియాలో ఒక ప్రముఖ కంపెనీలో జాబ్ కూడా సంపాదించింది. నిశ్శబ్దంగా కదిలిన అల ఒక సంద్రంలా మారి తిరిగి పయనమైంది తనకి ఊపిరిపోసిన దేశానికి. ఇప్పుడు మనసులో ఎలాంటి అలజడి లేదు, బాధ లేదు. తనలా బతుకులు కోల్పోయిన వారికి తిరిగి ఒక మంచి జీవితాన్ని అందించాలి అనే ఆశయం ఒకటే మనసులో నిండుకుని ఉంది. ఇప్పుడు తన మనసెంతో ప్రశాంతంగా ఉంది. తీరం దాటిన తుఫాన్లా ఫ్లైట్ ల్యాండ్ అవుతుంటే చిన్నగా ఆలోచనలను మాటుకట్టి బ్యాగులో కుక్కి భుజాన వేసుకొని దిగింది. ఎయిర్పోర్ట్లో బ్యాండ్ మేళంతో తన కోసం ఎదురుచూస్తున్న రంగమ్మత్తని చూడగానే ఆనందంతో కళ్ళు వర్షించాయి. నాకు అయిన వారందరూ చిన్నగా తప్పుకున్నారు. సొంత మామయ్య డబ్బు కోసం నన్ను అమ్మేశాడు. ప్రేమించిన వారు దూరమయ్యారు. ఏం బంధము లేని నేను అంటే ఎందుకత్తా నీకంత ప్రేమ? కంటి నిండా నీళ్లు ధారాళంగా ప్రవహిస్తుంటే ఆత్మీయంగా హత్తుకుపోయింది రంగమ్మత్తని. పిచ్చిదానా, మనకి ఏ బంధం లేదా? మనిషికి మనసుకి ఉన్న బంధం మనది. కష్టాల్లో అల్లుకున్న ఆత్మీయ బంధం ఇది. ఎప్పటికీ ఈ బంధం వీడిపోతు తల్లి. ధరణి బుగ్గ మీద ముద్దు పెట్టుకొని తన చేతిలో ప్రయోజకురాలైన కూతురు కాని కూతురుని చూస్తూ మురిసిపోయింది రంగమ్మత్త. చుట్టూ పరిసరాలను గమనించకుండా 10 నిమిషాలు అలానే ఉండిపోయింది. కొంత సమయం తర్వాత పక్కకి చూసేసరికి నిఖిల్, తనేంటిక్కడ, ఎందుకు వచ్చాడు? ఆలోచనలో ఉండంగానే ఐ లవ్ యూ బుజ్జి, విల్ యూ మ్యారీ మీ? మోకాళ్ళ మీద కూర్చుని రోజ్ ఫ్లవర్ పట్టుకొని తననే చూస్తూ అంటున్న నిఖిల్ని చూసి అలానే షాక్లో ఉండిపోయింది ధరణి. కదలకుండా బొమ్మలా నిలబడిపోయిన ధరణిని కదిలిస్తూ, నిన్నేరా ధరణి, అడుగుతున్నాడు కదా మాట్లాడు అని రంగమ్మత్త భుజాల మీద చేతులు వేసి కదిలించేసరికి ఏదో ట్రాన్స్లో ఉన్నట్టే నిఖిల్ చేతిలో ఫ్లవర్ అందుకుంది. ప్రాణంగా ప్రేమించిన వారు ఎదురుగా వచ్చి ప్రేమిస్తున్నా అంటే ఆలోచనలు ఎక్కడుంటే ఆశ్చర్యం, ఆనందం తప్ప. నిఖిల్ లేచి ధరణిని గట్టిగా హత్తుకున్నాడు. కైపెక్కించే సుగంధాల నడుమ మల్లెపూలు రోజాలతో అలంకరించబడిన డబల్ కాట్ మంచం మీద ఒక పక్కగా కూర్చుని తన హృదయ రాణి కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. తెల్లని లాల్చి పంచెలో చంద్రుడిలా వెలిగిపోతున్న నిఖిల్ అమ్మలక్కల నవ్వులతో గదిలోకి నెట్టేసి తలుపు వెయ్యగానే తడబడిపోయిన ధరణి ఒడుపుగా వచ్చి పట్టుకున్నాడు నిఖిల్. గోధుమ రంగు చీరలో, తలలో మల్లెలతో కొలతలు తీసి అచ్చేసినట్టు ఉన్న కనుముక్కు తీరుతో అందంగా ఉన్న ధరణి వంగి తన కాళ్ళకి దండం పెట్టుకుంది. తన పాదాల మీద చల్లని స్పర్శ తగలగానే భుజాలు పట్టుకొని ధరణిని లేపి కన్నీరు తుడిచి గుండెలకు హత్తుకున్నాడు నిఖిల్. నేను నీ వెంటే ఉన్నా కదా, ఎందుకు ఏడుస్తున్నావురా? నిన్ను ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ ఉంటే చూడాలనిరా నేను. నీ కనుల వెంట నీరు ఎప్పుడూ రాకూడదు. తన కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ అనగానే ఆనందంగా ఒదిగిపోయింది వెచ్చని బాహుల్లో. చివరగా ఏదో గుర్తొచ్చినట్లు తనకి దూరంగా జరిగి, మరి ఆ రోజు అలా ఎందుకన్నారు? నేను ఐ లవ్ యూ చెప్తే అంది బొంగమూతితో. నిజానికి నిన్ను చూసిన మొదటి నుంచే నేను నిన్ను ప్రేమించాను. నువ్వే ప్రపోజ్ చేసేసరికి చాలా సంతోషపడ్డాను. కానీ అప్పుడే నీ ప్రేమని అంగీకరించి నా ప్రేమని వ్యక్తపరిస్తే నీలో ఏకాగ్రత సడలుతుంది. నువ్వు అమెరికా వెళ్ళి చదువు కొనసాగించలేవు అని కావాలనే అలా అన్నాను. నన్ను క్షమించరా బుజ్జి. ఐ లవ్ యూ. ఇప్పటిదాకా గుండెల్లో దాచుకున్న ప్రేమని బద్దల కొట్టాల్సిన సమయం ఇది. నా ప్రేమని అంగీకరిస్తున్నావా లేదా అన్నాడు చిలిపిగా నిఖిల్. ధరణి మాటలు రాని సంతోషంలో మౌనంగా మల్లె తీగలా అల్లుకుపోయింది ధరణిని చూస్తూ. మనస్ఫూర్తిగా ప్రేమతో తన శరీరాన్ని, మనసుని ఒక మనసుకి పంచుకున్న మొదటి సంగమం అది. తన కన్నీరు, బాధలు, వేదనలు, రోదనలు అన్నీ చూసిన చందమామ మొదటిసారిగా తన మోములో సంతోషం, చిరునవ్వుని చూసి
జీవితాంతం ఇలాగే ఆనందంగా ఉండు తల్లి అని చల్లని దీవెనలు అందించి చల్లని వెన్నెలతో ఆశీర్వదించి మౌనంగా మబ్బులు చాటికి వెళ్ళాడు. స్వచ్ఛమైన ప్రేమకి మకిలి ఎప్పుడూ అంటుకోదు.